అమ్మా రాణేది పైన ఉన్నట్టుందరా. అవును, చేతులు అదేమిటి? మన హనుమంతప్ప మొదటిసారి నేసిన పట్టుచరమ్మా, రాణికి ఇద్దామని. బాగుందిరా బిడ్డోరం. నిన్నగాక మొన్న పెళ్ళయింది, మొదటిసారి చీర తీసుకొచ్చావు. అది పెళ్ళానికి ఇవ్వాల్సింది పోయి కూతురికి ఇస్తానంటావేమిట్రా? అది కదమ్మా, నేను ఎప్పుడు తెచ్చినా రాణికేగా ఇస్తాను. అవునయ్యా, రాణికే ఇస్తావు. అప్పుడంటే పెళ్ళాం లేదు కనుక, ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా, అదిగో మాటల్లోనే వచ్చింది. అమ్మా లక్ష్మి, ఇలారా చూడు, నీ మొగుడు ఎంతో ప్రేమతో నీకు ఈ చీర తీసుకొచ్చాడు. ఇది కట్టుకుని ఏ గుడికో సినిమాకో వెళ్ళిరా. నీ చేతులతో ఇవ్వరా? తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఏమండి, ఇది మన రాణి ఒంటికి బాగా నప్పుతుంది, తనకిచ్చొస్తాను. అలాగే. దొందు దొందే, నీకు తగిన పెళ్ళామే దొరికిందిరా. రాణి, అమ్మా రాణి. అదేంటి రాణి, కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేంటి? ఇన్నాళ్ళు కష్టపడ్డా మా రాయుడు గారిని సుఖపెట్టడానికి పెళ్ళంగా నువ్వు వచ్చావు కదా, ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు వచ్చి నా కళ్ళు ఎర్రపడ్డాయి. చూడు రాణి, నిజానికి ఆయన చీర తెచ్చింది నీకోసమే. నిజంగా? అవును రాణి, నన్ను నమ్ము. ఆ చీరని బామ్మగారు బలవంతంగా తీసుకుని నా చేతిలో పెట్టారు. అది చూసి నువ్వు ఆ చీర నీకు తెచ్చాడనుకుని ఓరలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను. అంతేగా? అపార్థం చేసుకోకు రాణి. ఏంటి అపార్థం చేసుకునేది? ఒకప్పుడు నీ ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట లేకపోతే నా చీర నీకిచ్చాను. అలాంటి నువ్వు ఈ రోజు నీ చీర నాకిచ్చే స్థితికి ఎదిగావు రాణి. ఓ సారీ, క్షమించండి, నువ్వు అనేశాను. ఇప్పుడు మీరు రాయుడు గారి పెళ్ళాం గారు కదా, ఆ హోదాయే వేరు. ఈ ఇంట్లో అధికారం అంతా మీది. మీరు ఇచ్చేవారు, మేము పుచ్చుకునేవాళ్ళం. ఇవ్వండి. తీసుకున్నానుగా, ఇక దయచేయండి. ఎందుకమ్మా అలా తెంచేస్తున్నావు? నేను తెంచడం లేదు, నువ్వే తెంచేసుకున్నావు. చూడమ్మా, నేను నీకు దూరం అవుతున్నానని అనుమానం వద్దమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. గుడిని దేవుణ్ణి వేరు చేయగలమా? కంటిని చూపును వేరు చేయగలమా? అలాగే మనిషిని నీడను వేరు చేయగలమా? రాయుడు, గుడి సంగతేమో నాకు తెలీదు. ఆయన భగవంతుడు, మన మనుషులు. కంటిని చూపుని విడగొట్టేది కన్నీళ్లు, మనిషిని నీడని విడతీయగలిగేది మరణం. ఇది నువ్వు చెప్పిందే రాయుడు. కావచ్చు, కానీ నిన్ను నన్ను విడదీయగల శక్తి ఏదీ లేదమ్మా. ఎందుకు లేదు? ఉంది. అదే దారి తప్పిన నీ మనసు. సరేనమ్మా, నేను తప్పే చేశాను, నన్ను క్షమించు. రామ్మా, భోంచేద్దాం. నిన్ను క్షమించడానికి నేనెవరిని? అయినా నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి. అమ్మా రాణి, నువ్వు తినకుండా నీ ఏనాడైనా తిన్నానమ్మా. ఇప్పుడు రోజులు మారిపోయాయిగా, నీకోసం ఎదురు చూసేవాళ్ళు వేరే ఉన్నారు. లేదమ్మా, తూర్పున తెల్లవారితే నా కళ్ళు చూడాలనుకునేది నిన్ను, నా చెవులు వినాలనుకునేది నీ అడుగుల చప్పుడు. ఇది నిజం కాదు అంటే కాలం ఆగిపోదేమో గాని నా గుండె మాత్రం ఆగిపోతుందమ్మా. రా తల్లి. రాయుడు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? నేను మీ ఆవిడ పక్కన కొంచెం తింటుంటే చూసే వాళ్ళకి మీ ఎదురు తల్లి కూతురులాగా కనిపించు. అక్క చెల్లెలుగా అనిపిస్తాను. అర్థమైందిగా? ఇక వెళ్ళు, నేను తర్వాత తింటాను. అమ్మగారు. ఏమిటే? ఏమిటే నువ్వు అనేది? అవునమ్మగారు, నేను ఎంతమంది జంటలను చూడలేదు. ఈ విషయం కాస్త కూపిలాగనమ్మగారు. నేను నిన్ను మోసం చేయడం ఏంటమ్మా? లేకపోతే ఏమిట్రా, ఊరు పొమ్మన్నా పొమ్మనకపోయినా కాడు నన్ను రమ్మని పిలుస్తుందిరా. నిన్ను ఏ క్షణాన్న ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతాను అని భయపడుతున్నా నా మొరాలకించి ఆ భగవంతుడు లక్ష్మిని నీకు తోడుగా పంపించాడురా. నీ బిడ్డ సంతోషం కోసం కట్టుకున్న భార్యని దూరంగా ఉంచడం న్యాయం కాదురా. క్షమించండి, మీ మగతనాన్ని ప్రశ్నించేసరికి దాయలేకపోయాను. ఎందుకురా దాన్ని అలా చూస్తున్నా? ఇందులో దాని తప్పేం లేదురా. నాకే అనుమానం వచ్చి దాన్ని నిలదీశాను. అది కదమ్మా, రాణికి పెళ్లి కాకుండా. పెళ్ళేగా చేసేయ్, మనకేం తక్కువరా. నువ్వు తలుచుకుంటే రేపు ఈ పాటికి వాకిట్లో పందిర్లేస్తుంది, నీ కూతురు మెళ్ళలో మంగళసూత్రం పడుతుంది. అంతేకాని కట్టుకున్న దానికి అన్యాయం చేస్తే ఆ ఉసురు ఊరికే పోదురా. ఒక ఆడదానికి పట్టుబట్టలు బంగారు నగలు ఇచ్చినంత మాత్రాన చాలదురా. మనసు మమత పంచివటమేరా నిజమైన దాంపత్యం.
వెంటనే నీ కూతురికి మంచి సంబంధం చూడు. వీలైతే ఇల్లరకం వచ్చే అల్లుండి చూడు.